వెల్కమ్ టు బైబిల్ వైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మనము న్యూస్లో చూస్తూ ఉన్నాము, అమెరికా దేశంలో ఒక గొప్ప దైవ సేవకుడు, ఒక మంచి వక్త, ఆథర్ అయినటువంటి చార్లీ కిర్క్ గార్ని చంపేశారు. చిన్న వయసులోనే, అంటే 31 సంవత్సరంలోనే హతసాక్షిగా మరణించాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని, అతడు ప్రభు దగ్గర సంతోషంగా ఉన్నాడని అనుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులకు నా యొక్క కండోలెన్సెస్ తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులను ఓదార్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రపంచం మొత్తం కూడా ఈ సంఘటనతో షాక్ అయింది. అమెరికా దేశం అయితే అసలు విభ్రాంతికి లోనైపోయింది. అసలు ఎవరు ఈ చార్లీ? ఎందుకు ఇంతగా ఫేమస్ అయ్యాడు? ఇతని గన్ పాయింట్తో షూట్ చేసి చంపాల్సిన అవసరం ఏముంది అనే అంశాలు క్లుప్తంగా మనం చూద్దాము. చార్లీ గారు 1993 సంవత్సరము చికాగో పట్టణంలో జన్మించాడు. చిన్నప్పుడే స్కూలింగ్ తర్వాత కాలేజ్లో చాలా యాక్టివ్గా అన్ని రాజకీయమైన అంశాల్లో, తర్వాత మతపరమైన అంశాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాడు. తనకు నచ్చిన విషయాన్ని, తను నమ్మే విషయాన్ని చాలా ప్రబలంగా వాదించేవాడు. తర్వాత తన స్టాండ్ పైన చాలా బలంగా నిలబడేవాడు. కాలేజీని కంప్లీట్ చేయకుండానే మిడిల్లోనే డ్రాప్ అవుట్ అయిపోయాడు. తర్వాత రిపబ్లిక్ పార్టీ అనగా ట్రంప్ గారి పార్టీలో అతను ఒక యాక్టివ్ మెంబర్గా తన జీవితాన్ని, తన భవిష్యత్తును కొనసాగించాడు. తర్వాత 2019 సంవత్సరంలో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి క్రైస్తవ విలువలను అందరికీ చెప్తూ, అదేవిధంగా అమెరికాలో ప్రస్తుతం ఉన్న విపరీతమైన కల్చర్, అది అబార్షన్స్ కానివ్వండి, లేదంటే లెస్బియన్, తర్వాత సెక్స్ చేంజ్, లింగ మార్పిడి అంటారు కదా, ఇటువంటి కల్చర్ కానివ్వండి, లేదంటే గన్స్ కల్చర్, డ్రగ్స్ కల్చర్, ఇటువంటి విపరీతమైనవి యువతలో ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఆయన కాలేజెస్ విజిట్ చేయడము, యూనివర్సిటీలు విజిట్ చేయడము, సెమినార్స్ కండక్ట్ చేయడము, తర్వాత ఓపెన్ ఫోరమ్స్లో డిబేట్స్ పెట్టడము, ప్రూవ్ మీ రాంగ్ అనే టైటిల్స్ పెట్టి, తర్వాత బ్రింగ్ బ్యాక్ అమెరికా, అదేవిధంగా రేడియో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎంతో అవేర్నెస్ తెస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ సిస్టమ్ యొక్క విలువలు నేర్పుతూ ఉన్నాడు. తర్వాత అనేక మందిని దేవుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. తర్వాత చాలా తను చేసే పనులలో తన అభిప్రాయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. కాబట్టి అతన్ని ఎక్కువ మంది రైట్ వింగ్ అని, తర్వాత కన్జర్వేటివ్ లీడర్ అని చెప్పి అంటారు. కానీ అతను చెప్పే వీడియోస్ మనం చూసామంటే ప్రజలను మార్పు తేవాలని, తర్వాత విలువలను పెంచాలని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని, అందరినీ మంచి మార్గంలో నడిపించాలని ఎంతో స్ట్రాంగ్గా ఫైట్ చేసిన వ్యక్తి చార్లీ గారు. కొన్ని వీడియోస్ చూస్తే నాకు కూడా షాక్ అయిపోయాయి. లేడీస్ పబ్లిక్ ఫోరంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు 45 అబార్షన్స్ అయినా కూడా నేను రెడీ, ఇంకా నేను చంపుతాను బేబీని అని ఒక వీడియోలో. తర్వాత మరొక వీడియోలో వచ్చేసి నేను నా బ్రదరు కలిసి పిల్లలను కంటున్నాము అని మరో అమ్మాయి చెప్పడము. ఒకడు వచ్చేసి సటానిక్ వేషం వేసుకొని మాట్లాడడము. తర్వాత ఇలా రకరకాలమైన అసలు ప్రజల యొక్క ఆలోచన విధానము, ఎస్పెషలీ చదువుకునే వారి ఆలోచన విధానము ఇలా వెళ్తుంది అనేది చూస్తే భయం వేస్తుంది. వారి మీద ఎంతో బాధ్యత కలిగి వారిని సరిదిద్దాలని చార్లీ గారు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ద్వారా అనేక మందికి చేరువవుతున్నారు. దాదాపు ఆయన రేడియో ప్రోగ్రామ్స్ని 4 నుంచి 5 లక్షల వరకు చూస్తారు, డౌన్లోడ్స్ జరుగుతాయి అనే స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. రీసెంట్గా ట్రంప్ గారు అమెరికాకు అధ్యక్షుడు అయిన విషయంలో కూడా కీలక రోలు పోషించింది చార్లీ గారు. సో ఆయన ఒక క్యాంపెయిన్స్ కానీ, ఆ రేడియో ప్రోగ్రామ్స్లో ట్రంప్ గారిని ప్రమోట్ చేయడం కానీ ఎంతో ఎక్కువగా చేశారు చార్లీ గారు. ఇక చార్లీ గారిని చంపింది వచ్చేసి అండర్సన్ అని చెప్పేసి ఒక అండర్సన్ టైలర్ అని చెప్పేసి అమెరికా దేశంలో
అక్కడే ఆ యూనివర్సిటీలోనే చదువుకున్న కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన 22 సంవత్సరాల అబ్బాయి. ఈ వీడియో చేసేకి ముందే, అంటే ఒక రోజు ముందే అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ రాష్ట్ర గవర్నర్ గారు మీటింగ్ పెట్టి చెప్పారు. సో ఆయన వాళ్ళ నాన్ననే అతన్ని పట్టించాడు, తప్పు చేశాడు కాబట్టి పట్టించాడు అని చెప్పేసి ఇంకొన్ని వార్తలు ఉన్నాయి. ఏదైతే ఏమి హంతకుడైతే దొరికాడు. అతని భావజాలాన్ని ఎదిరించలేక, అంటే చార్లీ యొక్క భావజాలాన్ని, చార్లీ యొక్క వాక్చాతుర్యాన్ని, చార్లీ యొక్క థాట్ ప్రాసెస్ను, చార్లీ యొక్క కాన్ఫిడెన్స్ను ఎదిరించలేక, మాటల్లో ఎదిరించలేక ఆయుధాలతో చంపిన ఒక దౌర్భాగ్యమైన స్థితిని మనము చూస్తున్నాం. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనము ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఆయన ఒక మంచి డిబేటరు, క్రైస్తవ విలువలను స్ట్రాంగ్ గా, బలంగా, బోల్డ్ గా మాట్లాడే ఒక పర్సన్ ను మనం చూసాం. సో అటువంటి వ్యక్తిని ఎదిరించలేక చంపివేయబడ్డ విషయాలు కూడా మనం చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవుల మీద హింసలు, దాడులు, చంపడము జరుగుతూ ఉన్నాయి. సో ఇది క్రైస్తవ్యానికి ముందు నుంచి, దాదాపు రోమన్ సామ్రాజ్యం నుంచి క్రైస్తవ్యం ఏర్పడినప్పటి నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ క్రైస్తవ్యం అంతకంతకు ప్రబలమై విస్తరిస్తూనే ఉంది. చార్లీ గారు మరణము అమెరికా దేశానికి చాలా లోటు. ఎందుకంటే ఆ లైన్ తీసుకొని ఆ ఫీల్డ్లో యువతను టార్గెట్ చేస్తూ ఎక్కువగా వారిని మార్చాలని, వారి జీవితాలు బాగుపరచాలని కష్టపడే వ్యక్తి మనకు ఎవరు కనపడరు అక్కడ. సో యూత్ను డీల్ చేయడం అంటేనే చాలా ఛాలెంజింగ్ థింగ్. వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకుండే ఎమోషన్స్ను, వాళ్ళకుండే అట్రాక్షన్స్ను, వాళ్ళకుండే డీవియేషన్, డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ అడ్రస్ చేస్తూ వారిని కరెక్ట్ చేయడం అనేది పులి మీద స్వారీ లాంటిది. కానీ దాన్ని సక్సెస్ఫుల్గా అనేక సంవత్సరాల నుంచి చార్లీ గారు చేస్తూ వచ్చారు. అనేక మంది యూత్ మెంబర్స్ కూడా మీ వీడియోస్ చూస్తూ, మీతో మాట్లాడుతూ, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మేము చేంజ్ అయ్యాము అని వారి సాక్ష్యాలు కూడా అనేక వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ట్రంప్ గారు అయితే ఈయన మరణ వార్త విని చాలా షాక్ అయిపోయారు. అదేవిధంగా దాదాపు 33 గంటల్లోనే హంతకుణ్ణి పట్టుకున్నారు. ట్రంప్ గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి, ప్రేమించే వ్యక్తి చార్లీ గారు. చార్లీ గారి వైఫ్ కూడా మీటింగ్ పెట్టి ఈ హత్య జరగడాన్ని ఆమె ఖండిస్తూ, అసలు అమెరికా దేశానికి ఇది తీరని లోటు, కానీ ఆయన చేసిన పనులు నేను కొనసాగిస్తాను, కంటిన్యూ చేస్తాను అని ఆమె కూడా చెప్పారు. పాపం 2 చిన్న పిల్లలు ఉన్నారు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడే ఆ కుటుంబాన్ని ఆదరించాలి, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని మనమందరము కూడా ప్రార్థన చేస్తాము. అమెరికా దేశంలో లేదంటే ప్రపంచవ్యాప్తంగా పెడదారులు పడుతున్న యువత, తర్వాత చదువుకుంటే మరీ ఎక్కువైపోతుందండి. ఇది చదువు లేని వాడు వింత పశువు అని ఇంతకుముందు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమైందంటే చదువుకొని పశువులుగా అయిపోతున్నారు. అంటే కొద్దిగా చదువుతోనే మాకు అన్ని తెలుసు, అసలు దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, మా ఇష్టము, మా రాజ్యము, మాకు ఇష్టం వచ్చినట్లు మేము బ్రతుకుతాము, మేము పెళ్లికి ముందే ఏమైనా చేస్తాము, తర్వాత డ్రగ్స్ తీసుకుంటాము, మా జీవితము, ఇలా యువత, అపవాది దుష్టుడు యువతను ఎక్కువగా టార్గెట్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు, క్రీస్తుకు దూరం చేస్తున్నాడు. ఇటువంటి వారందరికీ కూడా చార్లీ లాంటి వారు ఒక పరిష్కారం చూపించి వారి జీవితాలను మార్పు చేసి క్రీస్తు దగ్గరికి వారిని తెచ్చి వారిని మంచి విలువలతో వారి జీవితాన్ని బాగు చేయాలని ప్రయత్నించారు. ఇంకా ఇటువంటి చార్లీ లాంటి వాళ్ళు అనేక మంది రావాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా విలువలు కలిగిన జీవితాలను, నిజమైన దేవుడు క్రీస్తును అందరికీ చెప్తూ ప్రజల జీవితాలను బాగుపరిచి క్రీస్తు దగ్గరికి తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి చార్లీ గారి కుటుంబానికి నా యొక్క సంతాపం తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఎలన్ మస్క్ వారు, అంటే టెస్లా కంపెనీ ఓనర్, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిలియనియర్ ఎలన్ మస్క్ గారు కూడా చాలా స్పందించి ఆ కుటుంబానికి, వారి పిల్లల ఎడ్యుకేషన్కు అన్ని కూడా నేనే భరిస్తా అని చెప్పారు. తర్వాత ఇంకా అనేక మంది ఈ విషయాన్ని ఖండించారు. ఎందుకంటే చంపడం అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు నీ భావజాలము లేదంటే నీ యొక్క ప్రీచింగ్, నీ యొక్క టీచింగ్, నీ యొక్క మెథడ్స్ నచ్చకపోవచ్చు, దట్స్ ఫైన్.
దట్స్ యువర్ విష్. మేబీ నేను ఫాలో అయ్యేది డిఫరెంట్ కావచ్చు. అంత మాత్రానికే కంప్లీట్గా ఎలిమినేట్ చేయడము, రిమూవ్ చేయడము అనేది కరెక్ట్ కాదు. మనం ఈవెన్ మహాత్మా గాంధీ భావజాలాలు నచ్చక చంపిన గాడ్సే గారిని చూస్తాం. ఇప్పుడు కూడా అనేక చోట్ల మనము మన మత విశ్వాసాలను పాటిస్తుంటే నచ్చకుండా కొట్టడము, చంపడము కూడా భారతదేశంలో కూడా ఈ కల్చర్ పెరిగిపోవడం చూస్తూ ఉన్నాం. ఈ ఉన్మాదం అనేది, అపవాది దుష్టుడు పెంచుతున్న ఈ ఉన్మాదం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే సత్యాన్ని ఫేస్ చేయలేక, సత్యం ఎదురుగా నిలబడలేక ఇలా ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్న వారందరూ కూడా ఎక్కువైపోతున్నారు. క్రీస్తు ప్రేమ వారందరిలో రావాలని, మార్పు చెందాలని, నిజదేవుణ్ణి, సత్యదేవుని యేసుక్రీస్తును అందరూ తెలుసుకొని ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటూ, మీరందరూ కూడా చార్లీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలని, అలాగే ప్రవీణ్ పగడాల గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయాలని, ఇలా యేసుక్రీస్తు గురించి బోధిస్తూ హతసాక్షులుగా మరణిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.